ఏపీ సీఎం చంద్రబాబు జూలై 1వ తేదీ నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. దీనికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగే జిఎస్డిపి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. 2వ తేదీ రాత్రి తిరుపతిలోనే సీఎం బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపు రాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కడి నుంచి సీఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్తారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. తిరిగి 5వ తేదీన అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. అయితే మరోవైపు వైసీపీ నాయకుల అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై కుట్ర చేయడానికే గుడ్డలపాటి ఆ ప్రాంతానికి వెళ్ళిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నాటకాలాడి ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ఆగ్రహించారు. వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని తెలిపారు. అమరావతి ఎందుకు వెళ్లారు? ఎవరు వెళ్ళమన్నారు? 5 ఏళ్లు రాజధాని రైతులు నేర్పించింది, ఆడబిడ్డలను అవమానించింది మీరే. ఇప్పుడు మళ్ళీ రాజధాని కడుతుంటే కుట్రలు పన్నుతూ రెచ్చగొడుతున్నారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అంటే ఇక్కడ క్లియర్గా మనం ఒకటి గమనించవచ్చు. వైసీపీ నాయకులు ఈ ఉండవెల్లి పెనుమాక అనే ప్రాంతాలకు వెళ్ళి అక్కడికి ఆ గ్రామాలకు వెళ్ళి అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్ కింద కూడా ల్యాండ్ ఇవ్వకుంటే వాళ్ళను దౌర్జన్యంగా వాళ్ళ గురించి ల్యాండ్స్ లాక్కుంటున్నారు, వాళ్ళకు సరైన ఎక్స్గ్రేషియా వాళ్ళకు సరైన రేటు కట్టి కూడా ల్యాండ్ తీసుకోవట్లేదు, మీరు రాజధాని రైతుల పుట్టగొడుతున్నారు అనే ఆలోచనలో అనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్తూ ఆ ఉండవెల్లి పెనుమాక అనే 2 గ్రామాల వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతులు అక్కడికి రమ్మని పిలిస్తే వాళ్ళు వెళ్ళారని వైసీపీ నాయకులు చెప్తున్నారని అమరావతి రైతులు చెప్తున్నారు. 27 అంటే మొత్తం అమరావతి రాజధాని పరిధిలో 29 గ్రామాలు ఉంటాయి. అందులో 27 గ్రామాల ప్రజలు దాదాపు 29,000 పైచిలకు మంది రైతులు 35,000 ఎకరాలను ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్లో గవర్నమెంట్కి అప్పచెప్పారు. కేవలం ఆ 2 గ్రామాల్లోని 10 నుంచి 15 మంది రైతులు ఒక 10 నుంచి 15 ఎకరాల స్థలాన్ని ఇవ్వకుండా అమరావతికి వేసే మెయిన్ రోడ్డును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు దీని వెనుక ఉన్నారని అమరావతి రైతులు చెప్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పిలిస్తే వాళ్ళు వచ్చి అమరావతి పర్యటన చేపట్టి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించారని అమరావతి రైతులు చెప్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు? 3 రాజధానుల సిద్ధాంతాన్ని వదిలిపెట్టి అమరావతి ఏకైక రాజధానిని ప్రకటించి మీరు అమరావతిలో అడుగు పెట్టాలి. ఏ పార్టీ అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించడానికి అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. కానీ మీరు అధికారంలో ఉన్న రోజులు చేసిన చర్యల వల్ల మీ మీద నమ్మకం కోల్పోయాం. మీరు ఒక నియమానికి, ఒక సిద్ధాంతానికి, ఒక విషయానికి కట్టుబడి అమరావతి ఏకైక రాజధానిని ప్రకటించి మా ఊర్లో అడుగుపెట్టండి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపై ఒకవైపు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, వైసీపీ నాయకులు ఇంత పర్యటనలు చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఇదేమీ పట్టలేదన్నట్టుగా ఇది అభివృద్ధికి వీళ్ళ చర్యలతోనే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కాబట్టి వీళ్ళ అభివృద్ధికి ఆటంకం కలిగించే చర్యలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వరుసగా రాజకీయ పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తూ కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లే విధంగా కూడా ఆయన ఆలోచన విధానం ఉందని మనకు స్పష్టమవుతుంది. ఈ అమరావతి రాజధానిపై వైసీపీ నేతల మాటలు, వైసీపీ నేతల చర్యలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా దానిని అమరావతి రైతులకే వదిలేసి
ఈ అమరావతి రైతులకు ఆ మ్యాటర్ను వదిలేసి అమరావతి రాజధానికి ఎక్కడ అభివృద్ధికి విఘాతం కలగకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం అభివృద్ధి, డెవలప్మెంట్, ప్రజలకు న్యాయం అనే ఒక ఆలోచనతోనే వరుసగా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకొని ఆయనకు ముందుకు వెళ్తున్నారు అని చెప్పని మనకి ఈ విషయం ద్వారా స్పష్టమవుతుంది.